చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తూ ఓ పాయింట్ అడిగారు ట్విట్టర్ ద్వారా. మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎట్లా అడుగుతావు జగన్ రెడ్డి? మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీత అన్నావు, వాటిలో ఏ ఒక్కదాని మీద నీకు గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతాను నువ్వు, ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నావు. కరెక్ట్, అందులో తప్పే లేదు. ఇప్పుడు ఆయన మిగతాయి తను ఏం చేశాడో చెప్పాడు. 98% 99% చేశాను అన్నట్టు. చంద్రబాబు గారు మద్య నిషేధం చేస్తారా? ఒకప్పుడు మద్య నిషేధం అన్న ఎజెండాతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు, తీసేశారు, చేసిన నిషేధాన్ని ఎత్తేశారు. అంతకుముందు సారా నిషేధం అయితే నేను వచ్చి మద్య నిషేధం అని ఆ మద్య నిషేధాన్ని ఎత్తేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? అంతకంటే తక్కువకి మద్యం అమ్ముతాను అంటున్నారు. అట్లా అంతకంటే చీప్గా మద్యం అమ్ముతాను, ఎన్ని బాటిల్ కావాలంటే అంత తాగుదురు, కానీ మీకు ఏది అలవాటైతే ఏది ఇష్టమైతే ఆ మందంతా తాగించి ఏర్పాటు చేస్తానని చెప్తున్న చంద్రబాబు గారికి ఈ మాట అనే అర్హత ఉంటుందా అనేది $1,000,000 ప్రశ్న.